మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనిషి యొక్క అభివృద్ధికి కానివ్వండి, మనిషి యొక్క పతనానికి కానివ్వండి, ముఖ్యంగా 3 భావములు అత్యంత కీలకంగా చూసుకోవాలి. ఏమిటా 3 భావాలు చూసుకున్నట్లయితే, ఏ మనిషి అయినా సరే ఎదగాలి అంటే చూడండి, ఒక పేరు ప్రఖ్యాతలు రావాలన్నా, ఎదగాలన్నా ముఖ్యంగా చూసుకోవాల్సిన దశమ భావము. అంటే మీరు ఏం చేస్తున్నారండి అంటే మీకు గుర్తింపు ఎలా వస్తుంది అంటే, మన గుర్తింపు మనం చేసే వృత్తి వల్ల వస్తుంది, మనం చేసే కర్మ వల్ల వస్తుంది. ఫలానా కలెక్టర్ గారు అనగా నమ్మో కలెక్టర్ గారు అంటాం, మనిషిని చూడం, అతనికి ఉన్నటువంటి పోస్టుని చూస్తాం, లేదా సీఎం అంటాం, లేదా పిఎం అంటాం, లేకపోతే ఒక ఆఫీసర్ అంటాం. అలాగే మనం చేసే కర్మ అంత ముఖ్యమైనది. అంటే దశమభావం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎవరైనా సరే ఈ దశమభావాన్ని ఎనీ లగ్న 12 లగ్నాల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్న అన్ని లగ్నాల్లోని కూడా దశమ స్థానాధిపతి బాగుపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది, మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు అనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషానికి శని, వృషభానికి శని, మిథునానికి గురువు, కర్కాటకానికి కుజుడు, సింహానికి కూడా శుక్రుడు, కన్యారాశికేమో బుధుడు, తులారాశికి చంద్రుడు, వృశ్చికానికేమో రవి, ధనస్సుకేమో బుధుడు అగైన్, అదేవిధంగా మకరానికి శుక్రుడు, కుంభానికి కుజుడు మరియు మీనానికి గురువు అవుతాడు. అంటే ఈ దశమాధిపతి ఉన్నటువంటి గ్రహానికి వెళ్ళి మీరు దీపారాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ద సేమ్ టైం నాకు జాతకం తెలియదండి, దశమాధిపతి ఎవరో తెలియదు అని అనుకున్నప్పుడు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటిది. ఈ నామాన్ని రెగ్యులర్గా మీరు హాఫ్ అన్ అవర్కి తగ్గకుండా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ప్రొఫెషనల్గా ఉద్యోగరీత్యా ప్రమోషన్ రావట్లేదనో, సరైన ఉద్యోగం దొరకటం లేదనో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పటికీ వైరాగ్యంగా చేస్తూ ఉంటారు ఒక్కోసారి, అటువంటి ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది. ఒకటి దశమ స్థానం. రెండవది ముఖ్యంగా ధనస్థానం. ధనం మూలం మిదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనకి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవాలి అంటే, ప్రాణం అంటే మనం కొనుక్కోలేం, కానీ మిగతా అవసరాలన్నీ ఏం కొనుక్కోవాలి, ఏం కావాలన్నా ధనం కావాలి. మనకి చూడండి, సొసైటీలో ఇవాళ రేపు మీకు వాల్యూ ఇచ్చేటువంటిది కూడా ధనంతోనే ఇస్తూ ఉన్నారు. అంటే వేరే వాటితో వాల్యూ రాదని కాదు, మన విద్య వల్ల వస్తుంది, మన క్యాటర్ వల్ల వస్తుంది, వస్తుంటాయి. కానీ మనం ఏదైనా సరే ఒక హౌస్ కొనుక్కోవాలని, ఏం చేసుకోవాలన్నా ధనం. మరి ఈ ధన సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో 2వ స్థానాధిపతి అని ఉంటారు. ఆ 2వ స్థానాధిపతి ముఖ్యంగా బాగుండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా దశమ స్థానాధిపతి ఎలాగో ఇక్కడ 2వ స్థానాధిపతి, దశమ స్థానాధిపతితో పాటు శనిని చూసుకోవాలి, ఇక్కడ 2వ స్థానాధిపతితో పాటు శుక్రుడిని ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ. అలాగే 2వ పోర్ట్ఫోలియో అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, అది క్యాలిక్యులేటివ్ ద్వారా తెలుస్తుంది, బయటకు కనబడేటువంటి విషయం కాదు. సో ఈ గ్రహాల యొక్క స్థితిలో 2వ స్థానాధిపతి ఎవరు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ 2వ స్థానాధిపతి ఎవరో తెలిస్తే కానీ మీకు ఎలా డబ్బులు వస్తాయో అర్థం కాదు. అంటే ఉదాహరణకి రవి అనుకోండి, 2వ పోర్ట్ఫోలియో రవి, గవర్నమెంట్ వాటి మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది, లేదా మెడికల్ మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది. చంద్రుడు అనుకోండి, ఫార్మసీ రిలేటెడ్ సంబంధించినటువంటి లేదా ట్రావెలింగ్ రిలేటెడ్. కుజుడైతేనేమో పర్టికులర్గా మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్, బుధుడైతేనేమో వ్యాపారాలు, గురువు అయితేనేమో టీచింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ గైడింగ్ రిలేటెడ్, శుక్రుడైతే కళారంగ సంబంధించినటువంటి, శని అయితేనేమో ఎనీ కన్సల్టెన్సీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవడము, రాహుకేతువులు అయితే విదేశాలు, ఫార్మసీ, సినిమా ఫీల్డ్, ఇట్లాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, ఫస్ట్ అసలు మీ జన్మజాతకంలో సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరు, ఏ మార్గం ద్వారా డబ్బులు వస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి భావం కూడా 2వ భావం, ఇది కూడా చూసుకోవాలి. ఇక మనం కర్మ చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, అనుభవిస్తామా లేదా అని చెప్పేది 11వ భావం.
అంటే మనిషి ఎంజాయ్ చేస్తాడా చేయడా, ఊరికే కష్టపడుతూ ఉంటారు కొంతమంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడడం అనే పని అవుతుంది, కానీ ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఉండదు, సుఖం అనేటువంటిది ఉండదు. సుఖపడతారా సుఖపడరా మనిషి అంటే అది చూసేది 11th హౌస్ ద్వారా తెలుస్తుంది, అంటే ఎంజాయ్ చేయడం ద్వారా. మనకి 2 బాగున్న 11వ స్థానం బాగాలేదు, వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి ఏంటి, 11వ స్థానం మీకు బాగుండాలి అంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 11th లార్డ్ ఎవరో తెలుసుకుని దానికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేయాలి. అంటే లగ్నం నుంచి 11వ స్థానం. అయితే ఇందాక నేను మీకు ఫైనాన్షియల్ దాని గురించి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఏమిటది అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఈ నామాన్ని ఎంత మీరు చేస్తూ ఉంటే మీకు అంత చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక 11th లార్డ్ ఎప్పుడు మీకు యాక్టివేట్ అవుతాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీ ఉదాహరణకి మీ జన్మజాతకంలో 11వ స్థానాధిపతి పాడైపోయాడు, అసలు ఆనందమే లేదండి నా లైఫ్లో, ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆనందం లేకుండానే నా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంది, దీనికి మరి ఏమిటి అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, 11వ స్థానం మీకు తెలియదు, మీ జాతకంలో అసలు 11వ స్థానాధిపతి ఎవరో తెలియదు, కానీ ఏం చేయాలి అన్నప్పుడు మీకు దగ్గరలో ఆలయాల్లో ఎటువంటి ఉత్సవం జరిగినా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి దైవకార్య సంబంధించిన ఉత్సవం జరిగినా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, అక్కడ ఏదో ఒక సేవ చేయండి. మీకు తెలియకుండానే ఖచ్చితంగా మీ జన్మజాతకంలో 11వ స్థానం అంటే మీరు ఎంజాయ్ చేసే స్థానం కానివ్వండి, మీరు లాభాలు పొందేటువంటి స్థానం కానివ్వండి, మీ సక్సెస్ వచ్చేటువంటి స్థానం కానివ్వండి, అది ఆటోమేటిక్గా మీకున్నటువంటి దోషాలపై యాక్టివేషన్ అవుతాయి. ఇవి ముఖ్యంగా ఈ 3 స్థానాలు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది. మరి మిగతా 3 స్థానాలు కూడా ఉంటాయి. ఏమిటా మిగతా 3 స్థానాలు అంటే, 3వ స్థానం అంటే దారిద్ర స్థానము, అదే ధైర్యము సాహసం చేసేటువంటి స్థానం 3వ స్థానము. 6వ స్థానం పూర్వజన్మ కర్మస్థానం, ఇది 8వ స్థానం లైఫ్లో సడన్గా లైఫ్ టర్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. 12వ స్థానం కూడా ఉంటుంది, బట్ 8వ స్థానం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్లో సడన్గా నా లైఫ్ ఏంటంటే ఇలా టర్న్ అయిపోయిందని బాధపడుతూ ఉంటాం, ఆ స్థానం ఇది 8వ స్థానం. సో ఈ మీ 3వ స్థానము 6వ స్థానము 8వ స్థానాధిపతులు డియాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే అనవసరమైన భయాలు మీకు పెరుగుతూ ఉంటాయి. అనవసరంగా పూర్వజన్మ కర్మ రావడం వల్ల మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయినా అనవసరంగా గొడవలు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇరుక్కోవడం కానీ జరుగుతుంటుంది 6వ స్థానం పాడైనప్పుడు. 8వ స్థానం వల్ల మీరు ఊహించినటువంటి మలుపులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 8వ స్థానం బాగుందనుకోండి, మీరు ఊహించేటువంటి మలుపులు అద్భుతంగా జరుగుతాయి. 8వ స్థానం పాడైతే ఊహించేటువంటి మలుపులు నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 గ్రహాల్లో మీకు ఎగ్జాంపుల్ ధైర్యం సరిపోవట్లేదు, దుర్గా ఆరాధన చేయండి, ఓం దుర్గాయ నమః అని చెప్పి చేయండి. లేదా మీరు ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం ఉంటుంది లలిత సహస్ర నామాల్లో. ఓం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే భుజములకు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది, ఆ అమ్మవారు ధరించినటువంటి ఆ యొక్క ఆభరణాలని నేను స్మరిస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటూ ఆ నమః అనేటువంటి అమ్మవారికి నమస్కరించుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి భయాలపై ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా 6వ స్థానం పాడైతే ఏమవుతుంది అంటే అప్పులు పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఓం అపర్ణాయై నమః అనేటువంటి నామస్మరణ మీ అప్పులు బాధల నుంచి బయటపడేస్తుంది. అదేవిధంగా 8వ స్థానం ఆకస్మికమైనటువంటి టర్నింగ్స్ జరుగుతున్నాయండి, ఏం చేయాలంటే ఉంటే కనుక మీరు షష్ఠి నాడు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామస్మరణ గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. మిథున లగ్నము మిథున రాశి. లగ్నం తెలుసండి, లగ్నం నుంచి చూసుకుంటే అందులో ఎటువంటి దోషం లేదు. లగ్నం తెలియదు అని అనుకునేటువంటి వారు రాశి నుంచి చూసుకోండి ఇంకా, ఎందుకంటే మన మనసే మనం వేరు మన మనసు వేరు కదా, మన మనసు చెప్పినట్టే మనం నడుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనస్కారకుడు చంద్రుడు కాబట్టి రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు మీ లగ్నానికి శని భగవానుడు 8వ భాగ్యాధిపతి అవుతాడు. అష్టమాధిపతి భాగ్యాధిపతి గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటండి, మీకు ఈ శని భగవానుడు ఏ రకమైన యాక్ట్ చేస్తాడు మీ లైఫ్లో, మీ యొక్క జాతకంలో ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నాడు ఆయన అని చెప్పి చూసుకున్నట్లయితే 8th and 9th లార్డ్షిప్ రావడం వల్ల అతను ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ కొన్ని రీసెర్చెస్ చేయడం ద్వారా మీరు మీ లైఫ్లో ఎదుగుతారు. అంటే మీ కర్మ ఏమిటి, రీసెర్చ్ చేయడం ద్వారా ఎదిగేటువంటి కర్మ, మీ కర్మని ఇచ్చేటువంటి శని భగవానుడు. అందుకే చూడండి, ఎనీ మిథున లగ్నం అంటేనే నడిచే వికీపీడియా లాంటి వాళ్ళు.
వాళ్ళే ఒక పెద్ద గూగుల్, వాళ్ళకి తెలియనటువంటి విషయాలు ఉండవు, వాళ్ళు ఆలోచించే విధానం చాలా చాలా యూనిక్గా ఉంటుంది. అదేవిధంగా చాలా తెలివితేటలు ఉంటాయి మిథున లగ్నం వారికి. అంటే అనాలోచితంగా చేసే పనులు మీరు చేయరు. ఎవరికో బుధుడు పాడైపోతే మనం చెప్పలేం, కానీ బుధుడు బాగున్న ప్రతి ఒక్కరు కూడా, అయితే బుధుడు పాడైతే కూడా కొంతవరకు వాదనంగా ఉండడంగా కానీ లేకపోతే కొంత లాజికల్గా మరీ ఒక రకంగా మాట్లాడడం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన అంశము, ఇక్కడ ఈ యొక్క మిథున లగ్నానికి మిథున రాశికి మీరు ఎంత రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే మీ జన్మజాతకంలో దశమ స్థానాధిపతి అంటారు. అంటే వృత్తినిచ్చే కారకుడు ఎవరైతే ఉన్నారో, సహజంగా అందరికీ వృత్తినిచ్చే కారకుడు కర్మకారకుడు శని భగవానుడు. అయితే మీకు శని భగవానుడితో పాటు గురువు కూడా 10th లార్డ్ అవుతాడు. అంటే 10th లార్డ్ మిథున లగ్నానికి బాధకుడు అంటారు. మిథున లగ్నానికి 7వ స్థానాధిపతిని దశమ స్థానాధిపతిని బాధకుడు అంటారు. అందుకని మీకేమవుతుందంటే సర్వసాధారణంగా మిథునం వారికి వివాహం చేసుకున్న తర్వాత కొన్ని లైఫ్లో కొంత టర్న్ అవ్వడము, వృత్తిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని టర్నింగ్ పాయింట్స్ మీ లైఫ్లో ఖచ్చితంగా జరుగుతాయి. అది కొంత పెయిన్ఫుల్గా ఉంటాయి. గురువు కనుక బాగోనట్లయితే, గురువు బాగుంటే పెయిన్ఫుల్గా ఉన్నప్పటికీ దాని తర్వాత బాగా ఎదగలుగుతారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది ఏదైతే మిథున లగ్నానికి ఉందో 9th లార్డ్షిప్ రావడం వల్ల సర్వసాధారణంగా మిథున లగ్నానికి అందరూ మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏమిటది అంటే, ఇన్ని తెలివితేటలనే ఎందుకు ఈ మనిషి ఎదగట్లేదు అనేటువంటిది నార్మల్గా చూస్తూ ఉంటారు. అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కదా, మనం అతనితో పోల్చుకుంటే మనకు 1% కూడా లేదు కదా, అయినా ఎందుకు ఆయన ఎదగట్లేదు అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ 9th లార్డ్షిప్ శనికి రావడము, 10th లార్డ్షిప్ గురువుకి వస్తే బాధ కూడా అవ్వడమే ఇక్కడ శని గురువుల యొక్క పాత్ర అనేటువంటి చూపిస్తూ ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏ ఆరాధన చేస్తే మీకు శని అనుగ్రహం బ్రహ్మాండంగా కలుగుతుంది అంటే, రాత్రి సమయంలో ఆరాధన చేయాలి. ఎవరు ఆరాధన చేయాలండి రాత్రి సమయంలో అంటే, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. గుర్తుపెట్టుకోండి, కాళికా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదవడం కానీ. అయితే ఈ ఆరాధన చేసే వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. అప్పుడు మీ యొక్క వృత్తి అనేటువంటిది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. లేదండి నాకు రాత్రి సమయంలో కుదరదండి, దానికి మరొకటి చెప్తాను నేను మీకు. అయితే ముఖ్యంగా రాత్రి సమయంలో కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అంటే దానికి చేయాల్సిన ప్రక్రియ ఏమిటి అంటే, ముఖ్యంగా మీరు సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. టిఫిన్ లాంటి పదార్థములు కానీ పళ్ళు పదార్థాలు లాంటివి కానీ తీసుకోవాలి. ఎందుకు అంటే, మీరు కనుక భోజనం చేసినట్లయితే భోజనం చేసిన 3 గంటల వరకు ఎటువంటి ఉపాసన చేయకూడదు. ఇంకోటి, మీరు భోజనం చేసినప్పుడు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు మీరు ఉపాసన చేయలేరు. కాబట్టి టిఫిన్స్ లాంటిది కానీ లేకపోతే అల్పాహారము అంటారు, లేదా పళ్ళు ఏదైనా తీసుకొని రాత్రి సమయంలో అంటే ఆఫ్టర్ 7 తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నాకు ఇంకా 8-9 వరకు నా వర్క్స్ ఉంటాయండి, 8 or 9 o'clock తర్వాత 10 o'clock తర్వాత కూడా నేను స్నానం చేసి చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కాళికాదేవి యొక్క మూలమంత్రం తీసుకోవడం కానీ, లేనట్లయితే అమ్మవారికి సంబంధించిన ఎనీ మంత్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా కాళికాదేవి స్తోత్రాలు చదువుకోవచ్చు. ఇది కనుక మీరు చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఆ యోగం అనేటువంటిది కలుగుతుంది. దాంతోపాటు దత్తాత్రేయుడిది జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయండి. ఇక్కడ శని గురువులు ఏమవుతారంటే భాగ్య దశమాధిపతులు అవుతారు. అష్టమ భాగ్యాధిపతి దశమ సప్తమాధిపతులు అయినందుకు మీ జాతక చక్రంలో ఈ శని యొక్క స్థితి అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది.